రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున ఉదయకాలము నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మీరు మమ్మల్ని రక్షించి కాపాడి మాకు తోడయుండి భద్రపరిచారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఏ అపాయము, ఏ ప్రమాదము మా దగ్గరికి రాకుండా కాపాడిన దేవుడవు తండ్రి. ఈ రోజున కావలసిన ప్రతి వాటిని మీ కృప చొప్పున మాకు అనుగ్రహించిన దేవుడవు నాయన. ఏ విషయంలో ఏ లోటు లేకుండా సమృద్ధినిచ్చి పోషించిన దేవుడవు తండ్రి. అయా, ముఖ్యంగా మరొకసారి మేమందరం ఈ రాత్రి కాలంలో కుటుంబంతో కలిసి సజీవ లెక్కల్లో చేరి మీ నామాన్ని ఘనపరుచుకునే అవకాశం దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎస్ లార్డ్. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును అని యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం ద్వారా సెలవిస్తున్నారయ్యా. అవునయ్యా, ఎవరి ఎదుటైతే చీకటి ఉన్నదో, ఎవరి ఎదుటైతే అర్థం కానిటువంటి మార్గం ఉన్నదో అయా, వారి యొక్క చీకటిని వెలుగుగా చేయమని, వారి మార్గములను సరళము చేయమని, వారిని చక్కనైన త్రోవలో నడిపించమని నాయన బ్రతిమాలుకుంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క రాత్రి కాలంలో ఈ వాగ్దానమును నెరవేర్చమని అయ్యా అడుగుతున్నాం ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాం తండ్రి, ప్రార్థిస్తున్నాము. వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఎంతోమంది బిడ్డలు తండ్రి ఎన్నో బాధల చేత కృంగిపోయారు అయ్యా. వారి జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి కన్నీరు కారుస్తున్నారు నాయన. కృపా సహాయం అనుగ్రహించండి. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. అయా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని అడుగుతున్నాము. వారికి ఉన్నటువంటి బలహీనతలను కొట్టివేయండి తండ్రి. ప్రతి విధమైన అనారోగ్య సమస్య నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి. దురాత్మ క్రియలను లయపరచండి నాయన. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు తండ్రి అప్పుల్లో ఉన్నారో ప్రతి అప్పును కూడా యేసు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాము. ఆర్థిక పరంగా వారు బలపడడానికి సహాయము దయచేయండి అయా. వారు చేస్తున్న పనులు అన్నీ కూడా తండ్రి అభివృద్ధి చెంది విస్తరించుటకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, అదేవిధంగా కుటుంబాల్లో ఉన్నటువంటి గలిబిలిని, సమస్యలను అన్నిటినీ తొలగించండి. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి అయా. కుటుంబంలో గలిబిలి చేస్తున్న అపవాది క్రియలను లయపరచండి అయా. సమాధానముతో, శాంతితో ఆ కుటుంబాలను నింపమని అడుగుతున్నాం తండ్రి. సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు ప్రభువా. సొంత గృహమును దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన. మీ చిత్తంలో వారికి సాటి అయిన సహాయమును అనుగ్రహించండి. అదేవిధంగా నాయన, గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారి గర్భమును మీరు తాకమని, బిడ్డలకు సంతానమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, రిటైర్మెంట్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థిస్తున్నారు. ఆయా విషయాల్లో మీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాము. ఆయా దేశాల బిడ్డలు వెళ్తూ ఉండగా వారి ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి అయా. వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో తండ్రి అన్నీ సానుకూలంగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని, విదేశాల్లో ఉండి చదువుకుంటున్న వారిని, పనులు చేసుకుంటున్న వారిని, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న వారిని దీవించమని, రక్షణ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. కోర్టు కేసుల్లో చిక్కుబడ్డ వారందరినీ కూడా విడిపించండి అయా. అదేవిధంగా రక్త సంబంధికుల మధ్య గొడవలు లేకుండా, భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా సమాధానంతో జీవించే కృప దయచేయండి ప్రభువా. వ్యసనాల జోలికి ఎవ్వరూ వెళ్లకుండా నాయన, ప్రతి దుర్వ్యసనమును వదిలివేసి మారు మనసు పొందుకునే కృప మీరే దయచేయమని, ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తున్న వారిని, పనులు చేసుకుంటున్న వారిని మీరే రక్షించి కాపాడమని అయా. మా భారతదేశాన్ని దీవించండి.
సైనికులను వారి కుటుంబాలను ఆశీర్వదించండి అయా. వారికి ఎప్పుడునూ మీరు తోడై ఉండమని అడుగుతున్నాము. ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా ప్రతి ఒక్క బిడ్డకు కంటి నిండా నిద్ర దయచేయండి, సుఖవంతమైన నిద్ర దయచేయండి. నిద్రలేమి పీడకల సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి అయా. దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి, హాని చేసే పరిస్థితుల నుంచి రాత్రి అంతను ప్రతి బిడ్డను మీరే భద్రపరచమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేము సజీవులంగా చేరి స్తుతించుటకు, మీ నామాన్ని గణపరచుటకు కృప దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.